హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడ తర్మ. ఈరోజు మనం సొగస్యూడ తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్? పట్టు ఫ్యాన్సీలో చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్లో బ్రైడల్ స్టైల్ బాగుంటుందండి. చక్కగా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి రాయల్ బ్లూ తో డిజైన్ చేయించిన శారీ అండి. చక్కగా మనం 1 మీటర్ పైనే మనం పళ్ళు అనేది మనం ఒక లెవెండర్ షేడ్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఈ 1 మీటర్ కూడా అండి ఒక డిఫరెంట్ పళ్ళుతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే జరీ అనేది ఒక వేవీ స్టైల్లో బ్రైట్నెస్ లాగా ఇచ్చాం. తర్వాత చూస్తే లెవెండర్ షేడ్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఒక వెరైటీ డిజైన్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. శారీ చూసినట్లయితే మనకి మొత్తం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసామండి టిష్యూతో. అవునండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం టిష్యూ తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ హైలైట్ అవుతుంది, అదే విధంగా మనకి టిష్యూ కూడా హైలైట్ అయ్యే విధంగా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ప్రతి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనం ఆల్ ఓవర్ హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన షోల్డర్ బోర్డర్ చూసినట్లయితే మనం చక్కగా మనం ఒక రాయల్ బ్లూ కాంబినేషన్స్, ఒక మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో చాలా అందంగా మనం బోర్డర్స్ అనేది మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం షోల్డర్ దగ్గర. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చామండి. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం బ్రొకెట్ స్టైల్లో బ్లౌజ్ చిన్న డాట్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేకాడికి మనకి 25,200 పడుతుందండి. 25,200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, కాంచీపురం పట్టులోనే డిజైనర్ సారీ అన్నమాట. చక్కగా మనం 1 మీటర్ పళ్ళు అనేది కూడా మనం చాలా అందంగా ఒక రుద్రాక్ష స్టైల్లో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే ఒక బాక్సెస్ లో మనకి రుద్రాక్ష ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి ఒక వేవీ స్టైల్లో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు బోర్డర్స్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ హార్స్ డిజైన్స్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ రెండు వైపులు మళ్ళీ టెంపుల్స్ తో కూడా మనం చక్కగా తీసుకున్నాము. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చక్కగా మనం మంచి పింక్ కలర్ తో హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా అండి చాలా అందంగా మనం ఒక చిన్న డాట్స్ రుద్రాక్ష డిజైన్స్ అనేది మనం చాలా స్మాల్ సైజ్ తో చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనం ఈ రుద్రాక్ష స్టైల్లోనే మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన షోల్డర్ బోర్డర్ కూడా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక లెంతీగా మనం టిష్యూ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఆ కడ్డీ బోర్డర్ పైన కూడా మనం చాలా అందంగా ఒక రథం మీద పికాక్ కూర్చున్నట్టుగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా వస్తుంది. కింద వైపు మనకి చాలా హైలైట్ గా తెలుస్తుందండి. చక్కగా మనము కడ్డీ బోర్డర్ లోనే మనం కింద వైపు కూడా ఆ రథం పైన పికాక్ నిల్చున్నట్టుగా మనం చాలా చక్కగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. డిఫరెంట్ లుక్ అండి. ప్లస్ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ వచ్చింది. సారీ మొత్తం కూడా రుద్రాక్ష డిజైన్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం సారీస్ లో, కానీ ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా స్మాల్ చెక్స్ లో రుద్రాక్ష డిజైన్. దట్టు మనకి లేడీస్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ పింక్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా చక్కగా మనం మంచి కడ్డీ బోర్డర్ తో అందంగా మనం క్రియేట్ చేసాం. టిష్యూ బోర్డర్, టూ సైడ్స్ కూడా లెంతీ బోర్డర్ మనం చక్కగా. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 19,275 రూపీస్ పడుతుంది. 19,275 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాంచీపురం పట్టులోనే వెరైటీస్ అన్ని బాగుంటుంది అనమాట. చక్కగా మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం చాలా అందంగా ఒక ఫ్లవర్ డిజైన్స్ లో పికాక్ బ్లూ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసామండి. చక్కగా మనం ఫ్లవర్స్ అనేది కూడా మనం జరీతో చాలా అందంగా హైలైట్ అయ్యే విధంగా తీసుకున్నాం. సైడ్ చూసినట్లయితే మనకి మజింతా కాంబినేషన్ అండ్ పికాక్ బ్లూ కాంబినేషన్ హైలైట్ అయ్యే విధంగా ఒక ట్రీ డిజైన్స్ అనేది చాలా చక్కగా మనం బోర్డర్ లో రెండు వైపులు కూడా అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాము. శారీ అంతా కూడా మనకి మజింతా కాంబినేషన్ ఉంటుందండి. మజింతా పింక్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే శారీ అంతా కూడా మనం ఒక లీఫ్ డిజైన్స్ తీసుకున్నామండి. చక్కగా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తో లీఫ్ అనేది మనం హైలైట్ చేసాం. అదే విధంగా మనం జరీతో కూడా చాలా అందంగా మనం ఆ లీఫ్ అనేది కూడా ఇంకా హైలైట్ చేస్తూ మనం శారీ మొత్తం కూడా అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. హెవీ వర్క్ వద్దు అనుకునే వాళ్ళకి సెల్ఫ్ డిజైనింగ్ అండ్ చిన్న బుటీస్ కూడా మనకి సారీ మీద ఉంటుందండి. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. పట్టులో మన దగ్గర 3,200 నుంచి స్టార్ట్ అంటాం కాబట్టి మనకి ఆ రేంజ్ లో మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే మనకి పికాక్ బోర్డర్స్ ఉంటుందండి. పికాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో మనము కడ్డీ బోర్డర్ తీసుకుంటూ ఆ కడ్డీ బోర్డర్ లో కూడా పళ్ళులో చూసిన ఆ ట్రీ డిజైన్స్ అనేది మనం చక్కగా కట్ వర్క్ వచ్చే విధంగా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన చూసినట్లనే కింద వైపు కూడా మనం ఆ కట్ వర్క్ బోర్డర్ అనేది చాలా చక్కగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్ వీవింగ్ తో బ్లౌజ్ తీసుకున్నామండి. రెండు వైపులు కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామన్నమాట. అంటే స్టార్టింగ్ రేంజ్ పట్టులో స్టార్టింగ్ వచ్చేసి 3,200 అండి. ఈ సారీ ప్రైస్ మాత్రం మనకి 3,850 రూపీస్ ఉంటుంది. మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ అనేది మన దగ్గర 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పట్టులో వెరైటీ. నెక్స్ట్ ఇంకొకసారి బాగుంటుందండి. ఫ్యాన్సీలోనే మనకి జూట్ సిల్క్స్ లో లైట్ వెయిట్ అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంటుందండి. జూట్ సిల్క్స్ మెటీరియల్ వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఒక మెరూన్ కలర్ కాంబినేషన్స్ ఒక లైన్స్ వైజ్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. 1/2 మీటర్ కాడి నుంచి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం చాలా చక్కగా
చక్కగా మనం ఈ ఆఫ్ వైట్ కాంబినేషన్ పైన చాలా అందంగా మనం ఒక మల్టిపుల్ కాంబినేషన్స్లో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. ఒకటి చూసినట్లయితే చక్కగా మనం ఒక ఎలిఫెంట్స్ అనేది మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్తో మనం ఒక మనిషి కూడా కూర్చున్నట్టుగా మనం చాలా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం ఎలిఫెంట్ పైన. ఇంకోటి చూసినట్లయితే ఎలిఫెంట్ రెడ్ కలర్ తీసుకున్నామండి, దానిపైన అంబ్రెల్లా వచ్చే విధంగా చాలా చక్కగా హైలైట్ చేసాం. మొత్తం సారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ సో మనం చాలా చక్కగా మనం హైలైట్ చేసాం. ఈ విధంగా పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా ఎండింగ్ దాకా కూడా మనం ఈ అందమైన డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామని. బోర్డర్ చూసినట్లయితే చక్కగా మనం 2 inches లో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం పైన షోల్డర్, కింద వైపు కూడా మనం చక్కగా మనం సేమ్ బోర్డర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. డిఫరెంట్ గా ఉంది. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నామండి. మనం ఏదైతే పళ్ళులో లైన్స్ చూసామో ఆ లైన్స్ తో మనం బ్లౌజ్ అనేది మనం అందంగా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మనం క్రియేట్ చేసి ఇచ్చాం. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ 2 inches దీనిలో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా. అవునండి, ఒకసారి కలర్స్ చూద్దామండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళులో కూడా మనం ఆ మెరూన్ కలర్ లైన్స్ అనేది మనం పళ్ళు 3 lines లాగా మనం హైలైట్ చేసాం. సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన కూడా మనం మల్టీ కలర్ కాంబినేషన్స్ తోనే మనం సేమ్ డిజైన్స్ అండి మనం ఆఫ్ వైట్ ఎలా అయితే సేమ్ కలర్ కాంబినేషన్స్ తో సేమ్ అందమైన డిజైన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. రెండు వైపులు కూడా మనం ఆ కడ్డీ బోర్డర్స్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నామండి. ఇంకా కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. 2 shops లో కూడా అండి, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వర్లో 2 shops లో కూడా మన దగ్గర ఈ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక కలర్ చూద్దాం. ఇంకొక రెడ్ కలర్ అండి, బాగుంటుంది. రెడ్ కలర్ పైన కూడా మనం మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. 3 sarees కూడా 3 అందమైన కలర్స్ తో మనం డిజైన్ అనేది హైలైట్ చేసామండి. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. పళ్ళులో మనకి ఇక్కడ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అంటే ఒక ఎల్లో కలర్ లైన్స్ తో మనం అందంగా మనం 3 lines లాగా పళ్ళు అనేది మనం ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో తోనే మనకి బోర్డర్, ఇంకా కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. కానీ ఫ్యాబ్రిక్ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. ఎల్లో లైన్స్ ఉంది కాబట్టి మనం చక్కగా మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. రేట్ కూడా చాలా రీజనబుల్ ఉందండి, ఓన్లీ 2750 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి 2 showrooms, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొకటి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 showrooms లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 showrooms లో కూడా మనకి నెక్స్ట్ వన్ బాగుంటుందండి, చెన్నూరు సిల్క్స్ లో వెరైటీ అన్నమాట. చెన్నూరు సిల్క్ పెట్టుబడికి చాలా బాగుంటుందండి, చాలా తక్కువ రేంజ్, చాలా బాగుంటుంది. బ్రైట్ కలర్ కూడా చాలా అందంగా మనకి హ్యాండ్లూమ్ లో చెన్నూరు హ్యాండ్లూమ్ లో తయారైన సారీ. మనకి పళ్ళు వచ్చే కాడికంతా కూడా చాలా 1 meter పళ్ళు అనేది మన గ్రీన్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్స్ తో చాలా అందంగా మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ చూసినట్లయితే మనం అదే కలర్ అదే లీఫ్ అనేది మనం జరీ గోల్డ్ కలర్ జరీతో రెండు వైపుల బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. శారీ అంతా కూడా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అంటే ఒక లైన్స్ వైజ్ గా అండి, అంటే కింద బోర్డర్ కాడి నుంచి పై బోర్డర్ వరకు మనం ఒక డ్రాప్ డిజైన్స్ లాగా ఒక సెల్ఫ్ వీవింగ్ తో చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా ఒక డార్క్ ఆరెంజ్ కలర్ తో కూడా ఒక లైన్స్ లాగా మనం శారీ పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ కూడా చాలా బాగుంటుందండి. పైన బోర్డర్స్ వచ్చేకాడికి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. కింద బోర్డర్ చూసినట్లయితే ఇంకొంచెం లెంతీగా మనం ఒక డబుల్ బోర్డర్ వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. అంటే పెద్దగా మనం కడ్డీ తీసుకున్నాం, ఆ కడ్డీ పైన మిడిల్ లో అంతా కూడా మనం ఆ టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఎక్కడైతే మిక్స్ అవుతాయో ఆ జాయింట్ లో గ్రీన్ కలర్ తో మనం ఆ ఫ్లవర్ బోర్డర్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసాం. వీటిలో కూడా మన దగ్గర చాలా బాగుంటుందండి, కలర్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క అందమైన డిజైన్స్ సెల్ఫ్ వీవింగ్ తో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. పెట్టుబడులకి వాటికి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. బ్లౌజ్ కూడా మనం చాలా హెవీగా చాలా అందంగా బ్లౌజ్ కూడా మనం హెవీ బ్లౌజ్ అనేది ఇచ్చామండి. హ్యాండ్స్ కూడా మనం సేమ్ బోర్డర్స్ తీసుకున్నాం. ఓకే, దీనిలో డిజైన్స్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి డిజైన్స్ చూద్దామండి. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, దానిలోనే ఇంకో కలర్ అండి. మనకి సేమ్ ఇందాక చూసినట్లుగానే మనం పళ్ళు అనేది మనం ఆ లీఫ్ డిజైన్స్ ఇక్కడికి వచ్చేకాడికి చక్కగా మనం మెరూన్ కలర్ కాంబినేషన్స్ ఆ లీఫ్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. రెండు వైపులు కూడా జరీతో ఆ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేకాడికి అంతా కూడా మిడిల్ పార్ట్ లో డిజైన్ అనేది మనం చాలా చక్కగా సెల్ఫ్ డిజైన్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే మనకి 2 inches కాంట్రాస్ట్ కూడా ఒక లైట్ ఆనియన్ పింక్ కాంబినేషన్ తో పాటు జరీ కడ్డీ బోర్డర్ టర్నింగ్ బోర్డర్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కింద వైపు చూసినట్లయితే చాలా అందంగా మనం బిగ్ సైజ్ బోర్డర్స్ డిజైన్ సేమ్ కానీ కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనం సేమ్ చక్కగా బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నాం. పింక్ కలర్ తో కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది కాంబినేషన్స్ తో హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనకి హెవీ బ్లౌజ్ ఉంటుంది. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా? ఇంకా కూడా డిజైన్స్ కూడా మన దగ్గర 2 shops లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వరలో 2 shops లో కూడా మన దగ్గర వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయి. ఇక పెట్టుబడి సారీస్ లో మన దగ్గర చాలా బాగుంటాయండి, చాలా వెరైటీ
వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1125 రూపీసే వస్తుందండి. ఓకే, 1125 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి, చందేరిలోనే మనకి ట్రైబల్ డిజైన్స్ అనమాట. ఓకే, చక్కగా మనం పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా మనం మెరూన్ కలర్, అంటే మనకి శారీ వచ్చేకాడికి మనకి వీట్ కలర్ ఉంటుంది. ఆ వీట్ కలర్ పైన మెరూన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ ఇస్తూ ఆ కట్ వర్క్ వచ్చే విధంగా మనం ట్రైబల్ డిజైన్స్ అనేది మనం అందంగా పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా చక్కగా మనం ట్రైబల్ డిజైన్స్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. మెరూన్ కలర్ అంటే మనకి శారీ వచ్చేకాడికి వీట్ కలర్ ఉంది కాబట్టి మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఆ ట్రైబల్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేసాం. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక 3 ఇంచెస్ తో కడ్డీ బోర్డర్ హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కింద వైపు కూడా మనం సేమ్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. సేమ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా కడ్డీ బోర్డర్ తో హైలైట్ చేసామండి. దీనిలో కలర్స్ ఉన్నాయా అండి? వీటిలో కూడా మన దగ్గర కలర్స్ ఉంటుందండి. ఒకసారి కలర్స్ చూద్దాం. ఇందాక మనము రెడ్ కలర్ కాంబినేషన్ ప్రింట్స్ చూసామండి. సేమ్ వీట్ కలర్ కాంబినేషన్ లోనే మనం ట్రైబల్ ప్రింట్స్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో బ్లాక్ కలర్ ప్రింట్ తో మనం అందంగా మనం హైలైట్ చేసాం. రెండు వైపులు కూడా మనం సేమ్ కడ్డీ బోర్డర్ తోనే మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు కూడా మనకి ఒక 1/2 మీటర్ పళ్ళుతోనే చాలా అందంగా మనం బ్లాక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా ట్రైబల్ ప్రింట్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనకి సేమ్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ ప్రింట్ అనేది మనం హైలైట్ చేసాం కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి వీట్ కలర్ కాంబినేషన్స్ తో రెండు వైపులు కూడా మనము కడ్డీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాము. ఇట్లా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్, ఇంకా కలర్స్ ఉంటుందండి. ఇంకొకటి వచ్చేకాడికి మనకి పింక్ కలర్ ఉంటుందండి. బేస్ వచ్చేకాడికి మనకి సేమ్ ఉంటుంది అనమాట. కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ చాలా రీజనబుల్ అండి, ఓన్లీ 870 రూపీస్ పడుతుంది. ఓకే, ఓన్లీ 870 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించి ఆల్ కలెక్షన్స్ మనకి 2 షోరూమ్స్ లో అవైలబుల్ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు కూడా న్యూ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి, కోరా సిల్క్స్ పైన మనం కలంకారీ డిజైన్స్ తో మనం చేయించిన సారీ. మనకి పళ్ళు చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక బోర్డర్స్ లాగా మనం పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ ఒక గ్రీన్ కలర్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ కలంకారీతో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఒక ప్యాచ్ లాగా, ప్యాచ్ దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక బంచెస్ స్టైల్లో మనం బుటీస్ లాగా మనం శారీ అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఒకటి చూస్తే ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనము పికాక్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా ఫ్లవర్ వచ్చేకాడికి మనకి రెడ్ కలర్ అండ్ ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్ మనం కలంకారీ డిజైన్ అనేది హైలైట్ చేసాం. మొత్తం శారీ అంతా కూడా మనకి ఆ పికాక్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. అందులో కూడా చాలా దగ్గరగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. పైన బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ అండ్ కలంకారీ బోర్డర్ కూడా మనం ఒకటి తీసుకున్నాము. కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి, కొంచెం లెంతీగా ఇచ్చారు. అవునండి, కింద వైపు వచ్చేకాడికి కలంకారీ బోర్డర్ అనేది మనం కొంచెం లెంతీగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం కలంకారీ బ్లౌజ్ తో హైలైట్ చేసామండి. డిజైనర్ గా చాలా బాగుంటుంది. చాలా దగ్గర కోరా సిల్క్ కి మనకి సేమ్ బ్లౌజ్ ఇస్తారు, కోరా సిల్క్ బ్లౌజ్ ఇస్తారు. మనం అలా కాకుండా కలంకారీ బ్లౌజ్ మనం తీసుకున్నాం అన్నమాట. దీనిలో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి కలర్స్ చూద్దామండి. ఇది వచ్చేకాడికి మనకి రెడ్ కలర్, ఇందాక చక్కగా మనం ప్యారెట్ గ్రీన్ చూసాం, బేస్ కలర్స్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేకాడికి మనం అందంగా మనం రెడ్ కలర్ తీసుకున్నాం. రెడ్ కలర్ పైన కూడా మనం ఆ సేమ్ కలంకారీ పికాక్స్ అనేది మనం క్రీపర్ మీద నిల్చున్నట్టుగా అందమైన డిజైన్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి. పళ్ళు కూడా మనం ఒక 3 లైన్స్ కానించి చాలా అందంగా మనం చాలా దగ్గరగా ఆ ప్యాచ్ వర్క్ ఆ బంచెస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. జరీ బోర్డర్ అండ్ కలంకారీ బోర్డర్ తీసుకున్నాము. పైన కింద వైపు కూడా మనం ఇంకొంచెం లెంత్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. సేమ్ రెడ్ కలర్ కూడా మనం సేమ్ కలంకారీ బ్లౌజ్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ మనం 1900 రూపీస్ కే మనం ఈ సారీ 1900 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ మన షోలో 1 or 2 సారీస్ మాత్రమే చూపిస్తున్నారు కలర్ చాయిస్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ లో ఆర్గంజా సిల్క్ అండి, ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం జరీ లైన్స్ తో మనం చాలా చక్కగా ఒక బాక్సెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసి ఇచ్చాం. దీన్ని కూడా మనం ఒక డిజైనర్ లాగా మనం క్రియేట్ చేసామండి. బోర్డర్ చూసినట్లయితే మనం చాలా అందంగా బనారస్ ప్యాచ్ బోర్డర్ తో మనం ఒక బ్రొకెట్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ, అంటే మనకి శారీ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేకాడికి ఒక బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ జరీతో మనం చాలా అందంగా మనం బ్రొకెట్ బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ వస్తుందండి. హ్యాంగింగ్ దగ్గర మొత్తం శారీ అంతా కూడా మనం ఈ చెక్స్ డిజైన్స్ అనేది జరీతో చాలా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. రేట్ వైజ్ రీజనబుల్ ఉంటుంది. శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా హైలైట్ గా చాలా అందంగా మనకి గ్రాండ్ లుక్ అనేది మనకి హైలైట్ అవుతుంది. కింద వైపు బోర్డర్ కూడా మనకి చాలా లెంతీగా మనం తీసుకున్నాము. అవునండి, ఒక
గోల్డ్ కలర్ తో మనం ఒక లైన్స్ వైజ్ గా మనం చాలా లీఫ్ బోర్డర్ అనేది మనం తీసుకుంటూ ఆ పైన చూసిన బోర్డరే మనం ఇక్కడ చాలా లెంతీగా బ్రొకెట్ బోర్డర్ అనేది మనం డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదే మనం బ్లౌజ్ కూడా మనం బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నాం బనారస్ బ్రొకెట్ తో. ఓకే, ఇవన్నీ కూడా డిజైనర్ సారీస్ అండి, సింగిల్ పీస్ మాత్రమే ఉంటాయి. మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ మనకి 2950 రూపాయలకి మనం ఈ సారీ ఇస్తున్నాం. 2950 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా సింగిల్ పీస్ ఉంటాయండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్. మనకి ప్యూర్ కాటన్ అండి, బాగుంటుంది సమ్మర్ కాబట్టి మనం కాటన్ లో చాలా డిఫరెంట్ గా మనం డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం ప్యూర్ కాటన్ పైన. దీంతో వచ్చేకాడికి మనకి పళ్ళు చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక సాటిన్ బోర్డర్ తీసుకుని దానిపైన ఒక బ్రిక్ కలర్ లాగా మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. సాటిన్ బోర్డర్ పళ్ళు అనేది ఇచ్చాం. శారీ అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. బ్రిక్ కలర్ పైన బ్లాక్ కలర్ ఒక బాతిక్ ప్రింట్ స్టైల్లో మనం చాలా చక్కగా ప్యూర్ సమ్మర్ ప్యూర్ స్పెషల్ కాటన్ పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. డిజైనర్ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ తీసుకున్నాం, కింద వైపు వచ్చే బోర్డర్ చాలా బాగుంటుందండి. పళ్ళులో ఏదైతే హ్యాంగింగ్ చూసామో సాటిన్ తో, ఆ సాటిన్ బోర్డర్ అనేది మనం ఇక్కడ కంటిన్యూ చేస్తూ సేమ్ ఆ బ్రిక్ కలర్ ప్రింట్ అనేది కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తాం. శారీ అంతా కూడా ఇది కాటన్ మెటీరియల్ అండి, ప్యూర్ కాటన్స్. వీటిలో కూడా మన దగ్గర ఒక్కొక్క శారీకి ఒక్కొక్క అందమైన ప్రింట్స్ తో కూడా మన దగ్గర కలర్స్ కూడా ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనం ప్రింట్ అనేది చేంజ్ చేస్తూ బ్రైట్ గా వచ్చేకాడికి మనకి ఒక పట్టు ఫ్యాబ్రిక్ లాగా మెటీరియల్ కూడా మనం తీసుకున్నామండి. బ్లౌజ్ వచ్చేకాడికి బ్రిక్ కలర్ పైన ఒక ఫ్లవర్ డిజైన్ ప్రింట్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. దీనిలో డిజైన్స్ చేంజెస్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి అవి చూద్దాం. దాంతో ఇంకో ప్యాటర్న్ అండి, సేమ్ ప్యూర్ కాటన్స్ పైననే మనం చక్కగా మనం బాతిక్ ప్రింట్ ఇస్తూనే మళ్ళీ కూడా ఒక బంచెస్ లాగా ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హాఫ్ వాటర్ బోర్డర్ వచ్చేకాడికి కూడా బాతిక్ ప్రింట్ తో ఒక చిన్న బోర్డర్ అనేది మనం పైపింగ్ అనేది మనం హైలైట్ చేస్తాం. ఈ పైపింగ్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగే దగ్గర వస్తుంది. ఇది వచ్చేకాడికి మనకి ఇంకా డిఫరెంట్ ప్రింట్ కూడా ఉంటుందండి. అంటే ఇట్లా హాఫ్ ప్రింట్లు కూడా, అంటే స్కర్ట్ బోర్డర్ లాగా లెంత్ ఇలాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. బాతిక్ ప్రింటే మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ మనం చక్కగా ఒక డిఫరెంట్ డిజైనర్ లాగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం ప్యూర్ కాటన్ బ్లౌజ్ తోనే మనం ఇందాక చూసిన పైపింగ్ చూసామండి, ఆ సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం బ్లౌజ్ అనేది మ్యాంగో డిజైన్స్ తో చాలా అందంగా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో, కానీ మన షోలో 1 or 2 సారీస్ మాత్రమే చూపిస్తున్నారు. మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక ఆల్ వెరైటీస్ చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1900 పడుతుంది. 1900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి, ప్యూర్ జార్జెట్ డిజైనర్ ఇదన్నమాట. చక్కగా మనం మంచి జార్జెట్ పైన బ్లాక్ కలర్ తో మనం పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చే లోపల చాలా అందంగా మనకి హైలైట్ అవుతూ ఉంటుందండి. చక్కగా మనం మంచి ఫాలింగ్ మెటీరియల్ తీసుకున్నాం. దానిపైన అంతా కూడా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి చక్కగా మనం పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక గులాబీ ఫ్లవర్స్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసాం. లీఫ్ వచ్చేకాడికి జరీ అండ్ థ్రెడ్ వర్క్, ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తో మనం చక్కగా లీఫ్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఈ విధంగా పళ్ళు దగ్గర నుంచి మొత్తం మనకి శారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనకి హైలైట్ అవుతుందండి. అంటే 2.5 మీటర్ షోల్డర్ పార్ట్. బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్స్ మనం జరీ వేవ్స్ లాగా మనం చాలా అందంగా మనం బోర్డర్ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. ఈ బోర్డర్స్ అనేది మనకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది కుచ్చులోకి వచ్చేకాడికి మళ్ళీ డిఫరెంట్ గా డిజైన్ అనేది హైలైట్ చేసామండి. 2.5 మీటర్ అంతా గులాబీ ఫ్లవర్స్ తో మనం హైలైట్ చేసాం. కుచ్చుల దగ్గరకు వచ్చేకాడికి అంతా కూడా చాలా అందమైన డిజైన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. జరీ క్రీపర్ తో మనం చక్కగా మనం బ్లాక్ కలర్ పైన జరీ క్రీపర్ వచ్చేకాడికి ఇంకా మనకి హైలైట్ అవుతుంది. ఫ్లవర్స్ అంతా కూడా మనం ఆ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ అనేది కొంచెం బిగ్ సైజ్ తో మనం ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుందండి. రేట్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ అండి. ఓన్లీ మనకి 4050 రూపీస్ కి మనం ప్యూర్ మెటీరియల్ జార్జెట్ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి గ్రీన్ కలర్ తో మనం చేయించిన సారీ. చక్కగా మనం మంచి యాపిల్ గ్రీన్ తీసుకున్నాం. దానిపైన బోర్డర్స్ అంతా కూడా మనం చాలా కట్ వర్క్ వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఆఫ్ వైట్ అండ్ స్టోన్ వర్క్ తో మనం చాలా అందంగా కట్ వర్క్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 sides కూడా కంటిన్యూ అయ్యే విధంగా ఇచ్చామండి. ఆఫ్ వైట్ తో కట్ వర్క్ బోర్డర్ ఇస్తూనే మళ్ళీ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం పింక్ కలర్ వచ్చేకాడికి బుటీస్, గ్రీన్ కలర్ అంతా కూడా మనం ఒక క్రీపర్స్ లీఫ్ లాగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా మనం యాపిల్ గ్రీన్ ఉంది కాబట్టి ఆఫ్ వైట్ అండ్ జరీ కాంబినేషన్స్ ఒక చిన్న బుటీస్ లాగా మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా వస్తుందండి. కింద వైపు కుచ్చుల్లో దగ్గర చూసినట్లయితే చాలా అందంగా మనకి ఆ బోర్డర్స్ అనేది చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఇవంతా కూడా మనకి రీజనబుల్ రేట్స్ లోనే వస్తుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం చక్కగా మనం నెక్ పార్ట్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం.
హ్యాండ్స్ వచ్చేకాడికి 3 బుటీస్ తీసుకున్నాం, నెక్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఇలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1950 రూపీస్ కి వస్తుంది. 1950 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఫాలింగ్ మెటీరియల్ లోనే జార్జెట్ అన్నమాట. ఓకే, మంచి ఆఫ్ వైట్ తీసుకున్నామండి. ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం పింక్ కలర్ అండ్ జరీ కలర్ అండ్ ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తోనే మనం ఒక బుటీస్ అనేది చాలా అందంగా మనం సారీ అంతా కూడా చాలా దగ్గరగా హైలైట్ చేసాం. ఈ సారీకి బోర్డర్స్ కూడా చాలా అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం ఆ చిన్న పింక్ అండ్ బోర్డర్స్ తో ప్యాచ్ బోర్డర్ మాత్రం 3 సైడ్స్ ఉంటుంది. ఇది మనకి 2.5 మీటర్ బుటీ స్టైల్ ఉంటుందండి. 2.5 మీటర్ తర్వాత అంతా కూడా కుచ్చులోకి మనం చాలా అందంగా ఇంకా హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అంటే లంగావని స్టైల్లోనే సింగిల్ కలర్ కాంబినేషన్ సారీలో డిజైనింగ్ లో వేరియేషన్ చూపించారు. సారీ అంతా కూడా మనం కుచ్చుల దగ్గర అదే విధంగా మనం హైలైట్ చేసి ఇచ్చాం. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనం డిజైనర్ గా చేయించామండి. బ్లౌజ్ కూడా మనం చాలా అందంగా హెవీగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా హ్యాండ్స్ కూడా మనం ఆ విధంగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. బాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనం చాలా హెవీ డిజైనర్ బ్లౌజ్. రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1490 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ హోల్సేల్ అండి షాప్, అందుకని రేట్ కూడా మనం రీజనబుల్ రేట్స్ తోనే మనం ఇస్తున్నాం అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.